మా వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఐపీఓఎస్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు రిటర్న్స్ బాగుంటాయా, అసలు అందులో ఏమేమి ఉన్నాయి తీసుకోవాల్సినవి, లేటెస్ట్వి ఏమున్నాయి అని అడుగుతున్నారు మ్యామ్. సో ఇది చాలా మంది ఇప్పుడు బాగా ఎక్సైటింగ్ ఏదైనా ఉంది అంటే అది ఐపీఓస్ అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారుగా స్టాక్ మార్కెట్లు ఒక 500 పాయింట్లు ముందుకు వెళ్తే మళ్ళీ 500 పాయింట్స్ బ్యాక్ వచ్చేస్తున్నాయి. అవును. సో పీపుల్ ఆర్ గాట్ లైక్ పేషెన్స్ అంతా పోతుంది, ఇంకా ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి ఇదంతా అని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండరీ మార్కెట్. దీన్ని మేము స్టాక్ మార్కెట్ ని మనం సెకండరీ మార్కెట్ అంటాము, ఐపీఓస్ ని ప్రైమరీ మార్కెట్ అంటాం. ఓకేనా. సో ఈ యాక్షన్ అంతా కూడా ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ లో ఉంది. అందరూ కూడా ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ కి వెళ్ళిపోయారు. ఇక సెకండరీ మార్కెట్ కాదు. అక్కడ మనకి ఎట్లా ఉంటుందంటే ఓ 15,000 20,000 ఉన్నాయనుకోండి, మీరు ఒక ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. అది జస్ట్ ఒక 6 days లో మీకు 20% రిటర్న్స్ ఇచ్చేస్తుంది. సో పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ మోర్. అరే 1 week లోనే నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు 20% రిటర్న్ వచ్చింది, 13% రిటర్న్ వచ్చింది. ఈ మధ్య చూసుకుంటే షిప్ రాకెట్ అనే ఒక కంపెనీలో చూసుకుంటే ఆల్మోస్ట్ 30% రిటర్న్స్. ఇలా చాలా అంటే జస్ట్ 1 week లో 1 week మీరు హోల్డ్ చేసుకుంటే మనీ అంతా ఈజీ అయిపోయిందండి ప్రైమరీ మార్కెట్ లో. అందరూ కూడా ఉమెన్, అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, మెన్ ఉమెన్ అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా ఐపీఓస్ గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గా లలిత జ్యువెలరీ వాళ్ళు కూడా వచ్చేసారు ఐపీఓకి. సో లలిత జ్యువెలరీ ఐపీఓ కూడా నిన్నటితో క్లోజ్ అయిపోయింది. సో వచ్చిన ప్రతి ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో 10% నుంచి 30% వరకు కొంచెం రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. సో అంత ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉందండి అందరిలో కూడా. సో ఇప్పుడు మనం చెప్తున్నవి ఏంటంటే అసలు ఇంకా కమింగ్ ఐపీఓస్ ఏమున్నాయి. సో శాంకేష్ జ్యువెలర్స్ అని ఒకటి మనకి రాబోతుందండి. అది August 18th నుంచి 20th వరకు. ఇవి ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఒక 2-3 days ఉంటాయి. ఆ 2-3 days లోనే మీరు ఇన్వెస్ట్ చేయాలి, లేదు అంటే యూ కెన్ నాట్ ఇన్వెస్ట్. సో మీకు ఆ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆ కంపెనీ గురించి మనం కొంచెం సెర్చ్ చేయడానికి కూడా టైం తీసుకోండి. సో అందుకని ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు కొన్ని ఐపీఓస్ మేము చెప్తూ ఉన్నాము, డేట్స్ చెప్తూ ఉంటాము. సో మీరు కొంచెం ఆ కంపెనీస్ గురించి సెర్చ్ చేసి వాళ్ళు ఏంటి, ఎన్ని ఇయర్స్ ఈ బిజినెస్లో ఉన్నారు, ఎక్కడెక్కడ నుంచి వాళ్ళ అవుట్లెట్స్ ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎలా ఉంది, వాళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, మిగతా కంపారిటివ్లో కాంపిటీటర్స్లో వీళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది మీరు కానీ తెలుసుకున్నట్లయితే కొంచెం ఈజీగా మీకు ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసేస్తారండి. ఇందులో లాట్ సైజ్ అయితే 100 shares ఉంది. సో రీటైల్గా మీరు చెప్పాను కదా 15,000 మీరు పెట్టుకోవచ్చు. బట్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి.